ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 18వ అధ్యాయాన్ని చదువుకుందాం. అప్పుడు షూహియా వాడు బిల్దదు ఇలా బదులు చెప్పాడు, ఎంతకాలం నువ్వు ఇలా మాటల కోసం వేటాడుతావు? ఆలోచన చెయ్యి, అప్పుడు మేము మాట్లాడతాము. నీవెందుకు మమ్మల్ని మృగాలుగా, తెలివి తక్కువ వాళ్ళుగా చూస్తున్నావు? కోపం చేత నిన్ను నువ్వే చీల్చుకుంటున్నావు. నీ కోసమని భూమి అంతా పాడైపోవాలా? నీ కోసమై కొండ తన స్థానం తప్పాలా? దుర్మార్గుల దీపం తప్పక ఆరిపోతుంది. వాళ్ళ నిప్పు మంట మండటం మానేస్తుంది. వాళ్ళ డేరాలో వెలిగే చీకటవుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న దీపం ఆరిపోతుంది. వాళ్ళ బలమైన అడుగులు వాళ్ళను ఇరుకు త్రోవలోకి తెస్తాయి. వాళ్ళ సొంత పోకడలు వాళ్ళను పడలాగుతాయి. వాళ్ళ పాదాలే వాళ్ళను వలలోకి నడిపిస్తాయి. వాళ్ళు దాని మీద నడుస్తారు. బోను వాళ్ళ మడిమను పట్టుకుంటుంది. ఉచ్చులో చిక్కుకుంటారు. ఉరి వాళ్ళ కోసం నేల మీద పరిచి ఉంది. వాళ్ళను పట్టుకునేందుకు దారిలోనే ఉచ్చు బిగించి ఉంది. అన్ని వైపుల నుంచి భయం కొలిపే విషయాలు వాళ్ళను చుట్టుముడతాయి. అడుగడుగునా అవి వాళ్ళను వెంటాడతాయి. వాళ్ళ బలం క్షీణించిపోతుంది. వాళ్ళను కూల్చడానికి విపత్తు కాచుకొని ఉంటుంది. అది వాళ్ళ శరీరాన్ని తినేస్తుంది. వాళ్ళ అవయవాలను మరణకరమైన రోగం తినేస్తుంది. వాళ్ళు డేరాలో నిర్భయంగా ఉంటే అక్కడ నుంచి వాళ్ళను పెరికివేయటం జరుగుతుంది. వాళ్ళు భయంకరుడైన రాజు దగ్గరికి ఖైదీగా తరలిపోవాలి. వాళ్లకు కాని ఇతరులు వాళ్ళ గుడారంలో కాపురం ఉంటారు. వాళ్ళ నివాసం మీద గంధకం చల్లటం జరుగుతుంది. వాళ్ళ వేళ్ళు క్రిందివి క్రిందే వాడిపోతాయి. పైవి పైననే వాళ్ళ కొమ్మలు ఎండిపోతాయి. భూమి మీద వాళ్ళ జ్ఞాపకం తుడిచిపెట్టుకుపోతుంది. భూతలం మీద వాళ్ళ పేరెక్కడా నిలవదు. వాళ్ళను వెలుగులో నుంచి చీకటిలోకి తరిమివేస్తారు. భూమి మీద నుంచి వాళ్ళను తరిమేస్తారు. వాళ్లకు స్వప్రజల్లో సంతానం, వంశం ఉండవు. వాళ్ళ నివాసాల్లో ఒక్కడూ తప్పించుకువచ్చినవాడు ఉండడు. వాళ్లకు పట్టే గతిని చూసి పశ్చిమ దేశస్థులు ఆశ్చర్యపోతారు. తూర్పున ఉన్న వాళ్లకు భయభ్రాంతులు కలుగుతాయి. అన్యాయస్తుల కొంపలకు, దేవుణ్ణి ఎరగని వాళ్ళ స్థలానికి ఇదే గతి పడుతుంది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.